జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సైనిక కేంద్రంపై జరిగిన ఉగ్రదాడిలో కీలక అంశాలపై దృష్టి సారించింది. దాడి అనంతరం ఎన్ఐఏ చేపట్టిన సాక్ష్యాల సేకరణ దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. దాడికి ముందు తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఫోన్లు, అంతర్జాల వినియోగంపైన అధికారులు దృష్టి సారించారు. కాగా ఉరీలో దాడికి సైనిక శిబిరాల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిర్వహణ వైఫల్యాలు సహా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఉరీ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే అనేక సాక్ష్యాలు సేకరించిన జాతీయ దర్యాప్తు బృందం ఆ పనిని దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దాడి జరగటానికి ఒకరోజు ముందు ఉరీ పట్టణం నుంచి బయటకు వెళ్లిన ఫోన్ కాల్స్, అంతర్జాల డాటా వినియోగంపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు సేకరించిన సమాచారాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఉగ్రవాదుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన ఎన్ఐఏ బృందం ముష్కరులు, డిఎన్ఏ నమూనాలు, వేలిముద్రల వంటి వివరాల్ని సేకరించాయి. వారి గుర్తింపును ఖరారు చేసుకున్న అనంతరం ఉగ్రవాదుల మృతదేహాల అక్కడి సమీప గ్రామంలోనే ఇమాం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉరీలో ఉగ్రదాడి తర్వాత కారణాలపైన దృష్టి సారించిన అధికారులు అక్కడ భద్రతాపరమైన అనేక లోపాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి ముష్కరులు దాడికి దిగేందుకు భారీ స్థాయిలో ప్రాణనష్టానికి స్థానిక సైనిక శిబిరాల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. సైనికులు విధులు నిర్వహించే 2 శిబిరాల నడుమ అవగాహన, సమన్వయం కొరవడిందని గుర్తించిన అధికారులు అత్యంత కీలకమైన సైనిక బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం చుట్టూ నిఘాలో నిర్లక్ష్యం అలుముకున్నట్లు స్పష్టమైంది. కార్యాలయం చుట్టూ చాలా చోట్ల రక్షణ కంచెలేని విషయాన్ని దర్యాప్తు బృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కనీసం కార్యాలయం చుట్టూ ఏపుగా పెరిగిన గడ్డిని తొలగించలేదని, ఇది ఉగ్రవాదులకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా భారత్లోని సుఖ్ధర్లోకి చొరబడిన ముష్కరులు ఉరీ సైనిక కేంద్రం వద్ద ఉన్న లోపాల కారణంగానే ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. గడ్డి వల్ల ఉగ్రవాదులు అక్కడికి వచ్చిన విషయాన్ని ముందుగా గుర్తించే వీలులేకపోయిందని దర్యాప్తులో బయటపడింది. ఉరీ దాడిపై పాక్ వైఖరిని ఎండగట్టేందుకు, ఆ దేశస్థుల ప్రమేయాన్ని నిరూపించేందుకు భారత్ ఆధారాల్ని అందజేయనుంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సమయంలో వ్యవహరించినట్లు కాకుండా ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పఠాన్కోట్కు పాక్ బృందాన్ని ఆహ్వానించి పూర్తి వివరాల్ని అందించిన భారత్ ఈసారి పాక్కు వేలిముద్రలు, డిఎన్ఏ నమూనాల వంటి పరిమిత ఆధారాల్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రముఠాల ప్రమేయంపై ఖచ్చితమైన సాక్ష్యాల్ని ఇప్పటికే భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిద్ కు చూపించినట్లు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రకటించారు. కాగా ఉరీ దాడి నేపథ్యంలో పాకిస్తాన్లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు నరేంద్ర మోదీ హాజరయ్యే అంశంపై వికాస్ స్పష్టత ఇవ్వలేదు. భారత నిఘా విభాగం అధికారులు సైతం ఉరీ దాడి ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్కు చిత్తశుద్ధి లేదని భారత నిఘా విభాగం డీజీ ఆరోపించారు. అందుకే ఉగ్రవాదాన్ని సాంకేతికతతో ఎదుర్కొనే అంశంపై దక్షిణాసియా దేశాల 2వ ఉన్నతస్థాయి సమావేశానికి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలన్నీ హాజరుకాగా పాకిస్తాన్ ప్రతినిధులు హాజరు కాకపోవడమే అందుకు ఉదాహరణ అని విమర్శించారు. 18 మంది సైనికులు మృతి చెందిన ఈ దాడి అంశంలో ఇప్పటికే పాక్ ఏకాకిగా మారిందన్న భారత అధికారులు ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అమెరికాకు చెందిన 2 సెనేటర్లు బిల్లు పెట్టడాన్ని గుర్తు చేశారు. కాగా పఠాన్కోట్ దాడి అనంతరం సరిహద్దులోని సున్నిత ప్రాంతాలు, నదీతీర ప్రాంతాల్లో సాంకేతిక సహకారంతో నిఘా పటిష్టం చేసే అంశంపై నియమించిన కమిటీ తన నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ కు అందించినట్లు తెలుస్తోంది.